కొద్దిగా ఇంకా ఇంకా తినాలి అనిపించే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అయితే మీకు చూపిస్తాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. పైగా ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, వాళ్ళకి లంచ్ బాక్స్లు పెట్టడానికి కానీ మీ హస్బెండ్ ఆఫీస్కి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే నిజం చెప్పాలంటే ఇది హవి కోసం అని వండాను, బట్ నేనే ఎక్కువ తినేసాను. ఏం లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పులు వేగిన తర్వాత తాలింపు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం బాగా రెడ్గా వచ్చిన తర్వాత ఆనియన్ మిర్చి వేసుకొని ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే పక్కన పెట్టుకోవాలి. అవి ఇంకా నా చేతిలోంచి అస్సలు దిగడంట. ఇంకా అన్నం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీనిలో కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి మీకు తగ్గట్టుగా. ఇంకా దీనిలోనే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి ఒక 5 minutes అట్లా పెట్టేసి తింటే ఉంటుంది. అసలు ఎంత బాగుందో, చాలా డిఫరెంట్ టేస్ట్గా ఆ పల్లీలు మధ్య మధ్యలో తగులుతా వేరుశనగ పప్పులు అండ్ ఆ పోపు అంతా మంచిగా ఫ్రై అయింది కదా, అవి కూడా చాలా బాగా నచ్చింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా ఉంది రెసిపీ.